భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్రంగా సాగుతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బూక్యా చందులాల్ మాట్లాడుతూ జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. నేను విద్యావంతునై యువకుని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఆశతో మీ ముందుకు వస్తున్నాడని, నేను ఆశయంతో వస్తున్నానని, అతడు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులంటోడని, నేను కొత్తగా ఉద్యోగినని, పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలంటే మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. అరే వాడికి చెప్పిందిలే కానీ అందరి అన్నతో సహా మర్చిపోకుండా చేయండి. కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే స్టవ్ గుర్తుకే స్టవ్ గుర్తుకే స్టవ్ గుర్తుకే సిలిండర్ గుర్తుకే వీడియో ఎవరు మాట్లాడదు క్లారిటీగా గట్టిగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్నది కాబట్టి మనం అందరం కూడా కమిట్మెంట్గా ఉండి మన యొక్క విద్యార్థి మన యొక్క అభ్యర్థి అయినటువంటి సర్పంచ్ అభ్యర్థి శ్రీసోడి విజయలక్ష్మి గారిని, అదేవిధంగా 4వ వార్డు నెంబర్ అభ్యర్థి సైదమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, అదేవిధంగా 5వ వార్డు అభ్యర్థి సంజ వారి గుర్తు కూడా గౌన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుతూ సందర్భంగా ఈ యొక్క జగ్గాన ఇష్టీతండ కాలనీలో వారంతా ఏకమత్యమై ఒక తాటి మీద నడిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగాను ఈ యొక్క ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వారు ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ యొక్క ఇంటింటికి తిరిగి ఒక ఓటు హక్కును వారు సమిష్టి ప్రచారం చేస్తూ ఒక ఓటుని సద్వినియోగం చేసుకునే విధంగాను యొక్క సభ్యులని గెలిపించి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి తరఫున అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్! రాంబాబు గారి నాయకత్వం! రాంబాబు గారి నాయకత్వం! కాసే గారి నాయకత్వం! కాసే గారి నాయకత్వం! జై కాంగ్రెస్! మన యువకులు చందులాల్ గారు కత్తెర గుర్తుతోటి పోటీకి వస్తున్నారు కాబట్టి దయచేసి అశ్వాపురం మండల మేజర్ పంచాయతీ ప్రజానీకం కత్తెర గుర్తు మీద అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నా. నేనే కాదు, చాలా మంది మార్పు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. అభ్యర్థిస్తున్నాం. యువకులకి నిరుత్సాహపరచబాకండి. మాకు జీవితం చాలా ఉంది. మాతోటి ప్రజలతోటి మాకు ఉన్నది. కానీ దయచేసి ఆదిలోనే మమ్మల్ని తుంచేటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. నేను ఉస్మానియా ప్రొడక్ట్ ని. ఐ నో వెరీ వెల్ వాట్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ది ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ ఇన్ అశ్వాపురం. ప్లీజ్ ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. అందరికీ దయచేసి దండం పెడుతున్నా. ఒక్కసారి సర్పంచ్కి కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించండి. రాజకీయం అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను. అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్లో ఏ విధంగా నడుస్తున్నది అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. గతం నుంచి మనం గమనించుకుంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నుండి 10 సంవత్సరాలు ఒక వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి తన యొక్క సేవలు అందించారు. అతనికి అన్యత అనేది మనం భావించకుండా ఇప్పుడు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఉన్నవాళ్ళు, చదువుకున్న నిరుద్యోగులకి ప్రజలు, అశ్వాపురం మండల ప్రజలు అవకాశం ఇవ్వాలని
నేను ఒక ఉద్యమకారుడిగా రిక్వెస్ట్ చేస్తున్నా, బతిమిలాడుతున్నా, దండం పెట్టి చెప్తున్నా. ఏంటంటే చదువుకున్నటువంటి యువత ఏ విధంగా ఉన్నది పరిస్థితి, అన్ని విధాలుగా ఆలోచనలతోటి ఉన్నటువంటి వ్యక్తి నిరుత్సాహపడేటువంటి పరిస్థితి రాకుండా అశ్వాపురం మండల ప్రజానికాని అందరికీ, ముఖ్యంగా ఈ మేజర్ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశయులకి నేను విజ్ఞప్తి చేసి చేతులు జోడించి నమస్కరించుకుంటూ చెప్తున్న విషయం, ఒకసారి అవకాశం ఇవ్వండి. విధానాలు, ఆలోచనలు ఏ విధంగా ఉంటుందనేది మీరు గమనిస్తారు. ఇంకొకసారి మేము ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పించినా మేము ఓటు అడగం. దయచేసి ఇప్పుడైతే ఒకసారి ఓటు అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెడుతున్నాం. ఉన్నటువంటి సమకాలీన పరిస్థితుల్ని ఆలోచన చేసి మాకు ఒకసారి అవకాశం ఇవ్వమని ప్రాధేయపడుతున్నాము. చైతన్యవంతులైన అశ్వాపురం గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి. నేను చందులాల్ భుక్యా, మీ అందరికీ సుపరిచితుడిని, ఈ ఊరి బిడ్డని. నేను విద్యావంతుడు, లాయర్గా వృత్తి చేస్తూనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా ఆశయం ఒకటే, మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పిస్తారని కత్తెర గుర్తుతో పోటీ చేస్తున్నాను. గతంలో కూడా నేను నా భార్య శ్రీమతి లక్ష్మి కత్తెర గుర్తుపై పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. నా కొడుకు చిన్న చంటి బిడ్డనైనా సరే నేను ఇంట్లో వదిలేసి అశ్వాపురం ప్రజలకు సేవ చేయాలి, గ్రామ పంచాయతీ ప్రజలకు కలలో నాలుకలా ఉండాలి, ఒక కుటుంబ సభ్యులా ఉండాలని నేను ఇంతకుముందు నా భార్య తరపున పోటీ చేపిస్తే మీరు నన్ను ఆదరించారు. అదే ఆదరణ గతంలో నుంచి కూడాను ఈ రోజు వరకు పెరుగుతూనే ఉంది. నాకు ప్రత్యర్థిగా గతంలో 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసిన ఒక పెద్ద వయసు వారు ఉన్నారు. 3వ సారి కూడాను ఇంతకుముందు భార్య పని చేస్తే ఇప్పుడు భర్త చేస్తూ ఉన్నాడు. మరి ఒక రిటైర్మెంట్ వయసు భర్తకి ఎవరికైనా సరే రిటైర్మెంట్ వయసు ఉంటుంది. నువ్వు పని చేయలేవు, కూర్చొనే పని చేయలేవు, నువ్వు ఇంట్లో ఉండమని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడాను ఈరోజు గ్రామ పంచాయతీలో నేను సేవ చేస్తాను. నేను వీధికి తిరిగి మీ అందరికీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో నా గుర్తు కత్తెర గుర్తు. బ్యాలెట్ పత్రంలో 2వ గుర్తు, నా 2వ గుర్తు అయిన కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన అశ్వాపురంలో తరతరాలుగా గతంలో నుంచి అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చే భాగ్యాన్ని నాకు కల్పించండి. నేను ఎప్పుడు కూడాను ఒక సర్పంచ్గా కాదు, మీ కుటుంబ సభ్యుల్లా ఉంటాను. మీ కుటుంబ సభ్యుడైన నన్ను ఆదరిస్తారని నా గురువు గారు కందుల కృష్ణార్జున గారి యొక్క ఆశయాలను నెరవేరుస్తానని చెప్పేసి మీ అందరికీ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా వేడుకుంటున్నాను. వయసు మీద పడిపోయింది, నేను యువకుడిని. కరోనా టైంలో వారు సర్పంచ్గా ఉంటే నేను ఉప సర్పంచ్గా ఉన్నాను. సర్పంచ్ చేయాల్సిన పనుల కన్నాను నేను ఉప సర్పంచ్గా చాలా మంచి కార్యక్రమాలు చేశాను. కరోనాతో చనిపోయినటువంటి వ్యాపారస్తులు మీ అందరికీ తెలుసు, ఇతర గ్రామంలో ఉన్నాడు అందరికీ తెలుసు. వాళ్ళందరూ కూడా చనిపోతే నేను దగ్గరుండి ఖననం చేసినాను, మీ అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి నా ఉప సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు, ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలు కూడా మీ గ్రామంలో, మన గ్రామంలో వీధికి తిరిగాను. అదే సర్పంచ్గా నిల్చున్న వ్యక్తి 2 సంవత్సరాలు కనబడకుండా, కంటికి కనబడకుండా వెళ్ళిపోయారు. మీరు ఆలోచించండి. ఆశయంతో నేనున్నాను, ఆశతోటి ఆయన ఉన్నారు. ఆయన ఆశ, నాది ఆశయం. ఆశయం గొప్పదో, ఆశయం గొప్పదో, ఆశ గొప్పదో మీరు ఆలోచించండి. మీరందరూ ఆ వ్యక్తి గురించి తెలుసు. కొడుకు గతంలో టీచర్గా ప్రస్తుతం టీచర్గా ఉద్యోగం చేస్తూ పొట్ట కట్టుకొని రూపాయి కూడబెట్టుకున్నటువంటి టీచర్ల డబ్బుని తను సొంతంగా వాడుకొని ఆస్తులు కూడబెట్టుకొని అందరికి ఎగ్గొట్టాడు. మరి కొడుకేమో ఎగ్గొడతా ఉంటాడు, తండ్రి ఏమో రాజకీయాల్లోకి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటారు. మరి తండ్రి ఆస్తి కొడుకు అవసరం లేదా? కొడుకు అప్పులు తండ్రి ఎందుకు తీర్చకూడదు? మీరందరూ ఆలోచించండి. ఒక నిశ్శబ్ద విప్లవంలా మా ప్రచారం సాగుతూ ఉంది. ఖచ్చితంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ వివేకవంతులైన గ్రామ పంచాయతీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఈ ఊరి బిడ్డగా సేవ చేస్తాననే నమ్మకం వాళ్ళకుంది. మేము వాళ్ళ మధ్యలోనే ఉంటాననే నమ్మకంతో నన్ను చాలా ఆదరిస్తూ ఉన్నారు.